హాయ్ అండి, వెల్కమ్ టు మహా వ్లాగ్స్. ఈరోజు మీకు నిమ్మకాయలని ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే విధానాలు చూపిస్తాను. నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఉంచాలి. ఒక అరగంట ఆరబెడితే తడి అంతా పోతుంది. ముందుగా టిష్యూ పేపర్లో పెట్టి చుట్టే విధానం చూపిస్తాను. ఇలా టిష్యూ పేపర్లో పెట్టి మొత్తం అంతా ఇలాగా ఫుల్గా ఇలా చుట్టేసేసి ఇలా అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ టిష్యూ పేపర్లో చుట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఇది రెండవ విధానం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి ఇలా నిమ్మకాయలన్నీ వేసుకొని ఇలా నిమ్మకాయలన్నీ వేసుకొని ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టి ఉంచి వారానికి ఒక్కసారి ఆ నీటిని మారుస్తూ ఉండాలి. ఇది రెండవ విధానం. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ప్రతి కాయకి ఈ ఆయిల్ పట్టేలా చూసుకోవాలి. మొత్తం కాయలన్నిటికీ ఆయిల్ పట్టాలి. వీటిని ఇలా ఆయిల్ పట్టించిన నిమ్మకాయలని ఇలా కవర్లో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ వేసుకొని ఇదొక విధానం. ముక్కలుగా కోసి నిమ్మకాయల్ని ఇలా ఒక దానిలోకి రసం తీసుకొని వడపెట్టి దానిని వడకట్టిన నిమ్మరసాన్ని ఇలా ఒక సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు. వేసవికాలం వస్తుందంటే నిమ్మకాయలు చాలా రేటు పెరిగిపోతాయి. అలాంటప్పుడు ముందుగా మనకు కొంచెం రేటు అనుకూలంగా ఉందన్నప్పుడు నిమ్మకాయలను తీసుకొని ఇలా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు.